వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. వేప చెట్టు పాలు కారుతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. కలికాలం వీరబ్రహ్మస్వామి చెప్పినట్టే జరుగుతున్నాయి అనేవారు కొందరైతే ఇందులో వింతేముంది, వేప చెట్టు పాలు కారడం సహజమే అనేవాళ్ళు లేకపోలేదు. వివరాల్లోనికి వెళ్తే నిడదవోలు మండలం కసలిపాలె గ్రామంలో వింత చోటు చేసుకుంది. వేప చెట్టుకు ధారాళంగా కారుతున్న పాలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎగబడుతున్నారు. కాసలిపాలెం గ్రామంలో ఊరి చివర ఉన్న చెరువు వద్ద వేప చెట్టు నుండి పాలు కారడంతో తండోపతండాలుగా తరలి వస్తున్నారు. తమ గ్రామానికి ఇది శుభ పరిణామం అని మహిళలు వేప చెట్టుకు పూజలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నిజమైందని, ఈ విధంగా వేప చెట్టుకు పాలు కారడం మా గ్రామంలో జరగడం పట్ల వారు శుభ పరిణామంగా భావిస్తున్నామని భక్తులు చెప్తున్నారు. అక్కడ రావి చెట్టు కూడా వేప చెట్టు ఉంది. విగ్రహాలు కూడా తీగ ఉన్నాయండి. నా పేరు ఎర్ర తాతారావు, మాది కంసాలపాలెం గ్రామం. ఈరోజు మా గ్రామంలో ఒక వింత అయితే జరిగింది. ఇదివరకు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా మా గ్రామంలో వేప చెట్టు పాలు కరగడం అనేది ఈరోజు చూడటం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల కానించి మా ఊరిలో ఉన్న చెరువుగట్టు దగ్గర ఈ వేప చెట్టుకి పాలు కరగడం జరిగింది. మరి ఇది ఈ రోజున రథసప్తమి రోజుని ఇంత మంచి కార్యక్రమం జరగడం ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. అలాగే గ్రామస్తులు అందరూ కూడా వచ్చి, మహిళలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఇక్కడ వేప చెట్టుకి పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. మరి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది వచ్చి ఈ యొక్క ఇంతని అందరూ కూడా మహా అద్భుతంగా భావించి మహా శుభ పరిణామంగా అందరూ కూడా పూజలు యోగాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ అంతా బాగా జరిగింది. అలాగే గ్రామాలన్నిటికీ మేలు జరగాలని అందరూ కోరుకుంటున్నారు.